పొద్దుగాల ఎవడు రాయి అబ్బా నా అప్లోడ్ కూడా ఇన్నిసార్లు ఫోన్ చేయడు. సార్ సార్ ఇగో ఇప్పుడే సార్ న్యూస్ కోసమే బయలుదేరినా. ఇదే మాట నువ్వు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి చెప్తాను కానీ ఈ రోజు నీకు ఫైనల్ డే బ్రేకింగ్ న్యూస్ తీసుకుంటే నీ జాబ్ ఉంటుంది లేకపోతే సార్ ఇవాళ చూడురు సార్ మంచి న్యూసే పట్టుకొస్తా. అబ్బా ఎప్పుడు ఇంతే మా ఎండి సార్ షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంటాడు. ఇవాళ ఎట్లయినా మంచి న్యూస్ తేవాలి, నా జాబ్ పర్మనెంట్ చేసుకోవాలి. ఈ ఊళ్ళో ఎవరిని గెలిస్తే నా జాబ్ పర్మనెంట్ అవుతుంది? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. పడతా మంచి గ్యాలం వేసి ఒక బ్రేకింగ్ న్యూస్ పడతా. రే కెమెరామ్యాన్ అన్నా నేను రెడీ. పారా మంచి బ్రేకింగ్ న్యూస్ పట్టి మన ఎండిని ఇంప్రెస్ చేద్దాం. సరే అన్న. ఏ పోతావో నువ్వు కాకపోతే ఇంకోటి నా రాత బాగుంది, అదృష్టం మంచిగా ఉంది. నువ్వు కూడా పోతావో నా ముఖంలా కలుంది, నా చేతిలో లక్ష్మి ఉంది. ఈ మాయ మాటలు చెప్పి నిన్ను నాకు అంటగట్టిరు, నా లక్ష్మిని దూరం చేసిరు. అబ్బో లక్ష్మి సిరిగల్ల లక్ష్మి, వెనకేం లేదు ముంగటేం లేదు కానీ దాన్ని చూసుకొని నువ్వు ఆగుతలేవా అది ఆగుతలేదు. అబ్బో నీకేదో ఉన్నట్టు తమ్మానికి చీర కట్టినట్టు ఉంటావు, పోతే సెడకు మాంసం వెళ్ళలేదు ఆగుతలేవు పో. అబ్బో మరి నువ్వు ఆరోగ్యం అందగాడివి, చిలుకై కంగి తగిలేసినట్టుంటూ చిరుపొరలాడుతున్నావు నువ్వు. నాకేమైంది నేను నిడిచిపెట్టినట్టు ఊళ్ళో తెలిసింది అనుకో, లైన్ కడతారు నన్ను లగ్గం చేసుకుంటానికి. నాకేం తక్కువైంది, నిన్ను ఇచ్చిపెట్టి మా ఊరికే స్వయంవరం పెడితే నన్ను చూడడానికి నా చుట్టుపక్కల 10 ఊర్ల మగోళ్ళ ఇంటి ముంగడికి వచ్చి లైన్ కడతారు. ఇటువంటి మాటలు చెప్పి నన్ను బుట్టలు వేసుకున్నావు నువ్వు. దేశం మీద మరి మొగోళ్ళే లేనట్టు నేను బుట్టలు వేసుకున్నా. నేను అవురా కెమెరామ్యాన్ ఇలా మంచి బ్రేకింగ్ న్యూస్ దొరుకుతుందంటవా? ఏమో అన్న నాకు డౌటే. మంచి మంచి యాంగిల్స్లో నా కెమెరా పెట్టి తీయాలన్న నా కళగానే మిగిలిపోతుంది కావచ్చే. ముందు లైట్ ఫోకస్ మంచిగా పెట్టు నేర్చుకో, ఆ తర్వాత మంచి మంచి ఫ్రేమ్లు చూసుకుందువు. అన్న మొన్న మనం తీసిన వీడియోలో కెమెరా మస్తు వచ్చిందని మన ఎండి సారా మెచ్చుకున్నాడే. వాడు గుడ్డోడు. 15 నిమిషాల ప్రోగ్రాంలో యాంకర్ అయిన నా మీదనే 32 సార్లు రా 32 సార్లు ఫోకస్ అవుట్ చేసినావు. ఏంది 32 సార్లనా? మరి 32 సార్లు, అది కూడా నేను కౌంట్ చేసినాయి. కౌంట్ చేయని ఇంకెన్నో. అమ్మ బాబాయ్ వీడికి నా మీద ఉన్న ఇంట్రెస్ట్ యాంకరింగ్ మీద ఉంటే వీడికే పోయితే వినబడ్డది. రే మన ఛానల్కి నేను యాంకరింగ్ చెప్తున్నా కాబట్టి ఈ మాత్రం టీఆర్పీ రేటింగ్ ఉంది. బొక్కలో టీఆర్పీ రేటింగ్. మనం పనిచేసింది యూట్యూబ్ ఛానల్లో. ఏమో ఎవరికి తెలుసు, ఒక్కగానొక్క కొడుకుని ఈ ఆవదాస్తికి సింగిల్ వారసుని. అబ్బో ఈ ఆవదాస్తి ఇదో పెద్ద మైసూరు పాయలు చేయనట్టు దీన్ని దోసుకొని వచ్చినట్టు మీద 2 గూన పెంకులు కింద 2 సమాస బండలు ఇంకేమున్నాయి. మంచి టీఆర్పీ రేటింగ్ నుంచి మంచి బ్రేకింగ్ న్యూస్ దొరికింది. పోదాంపా. పంది మొక్కదానా ఇంతలో బాగా మాట్లాడుతున్నావు. నాసికే పట్టుకుంటావా? ఈయన మొలదారం నింపకపోతే మా వెంకటేశ్వర బిడ్డనే కానీ నేను. బ్రేకింగ్ న్యూస్. మిట్ట మధ్యాహ్నం భార్య సిక్కబట్టి ఉరేసి చంపబోయిన ఓ కసాయి భర్త. మీరే చూడండి ఫోకస్ ఉన్న విజువల్స్. అరే ఎవర్రా మీరు? అరే నువ్వు రికార్డ్ ఆఫ్ చేసి ఫోకస్ అక్క చెక్ చేసుకో. మీరు తంతే పడతారనే ఛానల్ చూడలేదు? ఎన్నో నెంబర్ ఛానల్ వస్తుంది అది. ఎన్నో నెంబర్ మావా? ఓ 1016. నా మొగడు బడ్జెట్ కి గమి ఛానల్ రావు, 4 తెలుగు ఛానల్ వస్తాయి. మాటివిని చూసి 5 ఏళ్ళు అవుతుంది. అయినా మీరు వెనకట్నే ఉన్నారు. అయినా ఇప్పుడు మా టీవీ స్టార్ మా అయింది. అగో పేరు ఎప్పుడు మార్చిర్రు? గది 5 ఏళ్ల కిందట. నా జట్ట మొగడు చేయబట్టి ఉన్న అన్ని ఛానల్ని మర్చిపోయినా. మీ అయ్యి ఇచ్చిన కట్నానికి 4 ఛానల్ కాకపోతే 36 ఛానల్ వస్తాయి. చూస్తున్నారుగా విజువల్స్. కట్నం కోసం భార్యను వేధిస్తున్న ఒక మానవత్వం లేని భర్త. నేను ఎక్కడ వేధించిరా?
గట్ల గడ్డి పెట్టరు మీరు. ఏందే గడ్డి గిడ్డ మాట్లాడుతాం సరితే దౌడమని రాలా చూడండి అక్కడ ఏముందో. చూసిరు కదా, మీడియా ముందే భార్య పళ్ళు రాలగొడతానో ఓ రౌడీ భర్త. ఇలాంటి వాళ్ళ వల్లనే ఎంతో మంది అన్యం పుణ్యం తెలియని భార్యలు అంతరించిపోతున్నారు. అట్లుంటది మనతోని. నీ దండం పెడతారు ఏదో మాట వరుస కన్నారా నేను. చూసిరు కదా, కెమెరా ఆన్ లో ఉండగానే మీడియా మీద తిరుగుబాటు చేస్తున్న ఓ మూర్ఖపు భర్త. బ్రేకింగ్ న్యూస్. అరే ఏంట్రా ఇది? నేను ఎక్కడ చేస్తున్నారా? మరో బ్రేకింగ్ న్యూస్. ప్రశ్నించే గొంతునే నొక్కేద్దాం అనుకుంటున్న ఓ సాడిస్ట్ భర్త. మీరు వచ్చి నా గొంతు నొక్కుతురా? గట్ల నొక్కురి ఊపిరడక సావాలి. అంతే తాలింపులా పడతావు. చూస్తున్నారుగా, నా ముందే బహిరంగంగా భార్యందంతా అని స్టేట్మెంట్ ఇస్తున్న ఓ సైకో మొగుడు. అరే నేనేదో ఫ్లోలో అన్నారా? నేనేదో ఫ్లోలో చేస్తున్నా అని కవరింగ్ చేస్తూ భార్య మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఓ కుట్రదారుడు. నేనెప్పుడు చేసినరా హత్య ప్రయత్నం? అరే నువ్వు కెమెరా ఆపరా. హలో బ్రదర్, మేము అంతే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి మా టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటాం. మేము బ్రేకింగ్ న్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తాం. ఫైనల్గా మీరు మీ ఒక్క ఛానలేనా? అన్ని ఛానల్ ఇంతేనా? ఇంటెలిజెంట్ ఫెలో. పక్క ఛానల్ గురించి అయితే మాకు తెలియదు, మా ఛానల్ అయితే గింతే. అందుకే మా ఛానల్ పేరు తంతే పడతాం. కరెక్ట్ సెట్ అయింది మీ ఛానల్ పేరు. వెనకదంతే ముందర పడాలా. అరే నువ్వు కెమెరా తీసి ఫోకస్లో పెట్టు. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? చూస్తున్నారా ప్రజలారా, మీడియానే తంత అని కాళ్ళు లేపుతున్న ఓ ఫ్యాక్షన్ మొగుడు. ఏం చేద్దామంటావు మరి? మీకు దండం పెడతారా? మధ్యలో మీలో లేదురా, షూటింగ్ ఆపురా. వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు. మధ్యలో మీలో లేదని మీడియానే ప్రశ్నిస్తున్న ఓ మోసగాడు. కెమెరామ్యాన్ రాంబాబుతో గంగలి. ఎందుకు ఇలా మాటి మాటికి పిచ్చివాడు? మీ హెడ్డింగ్లు భలే ఉన్నాయి సార్. చివరికి మా సార్కి ఆ హెడ్డింగ్లే మిగులుతాయి. ఇంటెలిజెంట్. నోరు మీద కెమెరా ఆఫ్ చేయి. థ్యాంక్ యూ మేడం. నేను హెడ్డింగ్లు పెట్టను దిట్ట. అయినా మీ లొల్లికి గల కారణాలు ఏంటి? ఉప్పు. ఏంది ఉప్పా? ఉప్పే. నేనేమో ఉప్పు ఎక్కువ తింటా, ఈయనేమో తక్కువ తింటాడు. ఎప్పుడు ఉప్పు కల్లోలే. అరే కెమెరా ఆన్ చేయి, కెమెరా ఆన్ చేయి. ఇదే కొంప ఊచుకున్నది మనం. ఉప్పు కోసం భార్య ప్రాణాలు ఇస్తా అన్న ఒక మనసు లేని మొగడు. నేనెప్పుడు వార్నింగ్ ఇచ్చిండ్రా? అరే కెమెరా ఆఫ్ చేయరా. నువ్వు ఇయ్యవన్నా, మేమే టీఆర్పీ రేటింగ్ కోసం అట్లా చెప్పుకుంటాం. అమ్మని జనాలను ఇట్లా కూడా మోసం చేస్తురారా? కెమెరా ఆన్ చేయరా. జనాల మీద విషం చింపుతున్న ఓ ఆపోజిట్ పార్టీ కార్యకర్త. బామ్మో, నన్ను అడ్డం పెట్టుకొని మొగం నుంచి కార్యకర్త దాకా పోయినావా? అయ్యో బాబోయ్. నిన్ను అడ్డం పెట్టుకొని కార్యకర్తలే కాదన్నా, సీఎం పిఎం దాకా కూడా పోతా. ఈ విజువల్స్ అన్ని బ్రేకింగ్ న్యూస్ చేస్తే మా ఛానల్ ఎక్కడ దాకో పోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయి. మీకో దండం, మీ ఛానల్కో దండం. మా పిల్లలతో గొడవ వాడా ఎట్లున్నది ఇంటా నేను ఉప్పు. మనతోటి మామూలుగా ఉండదు. అయినా మాకు కావాల్సిన బ్రేకింగ్ న్యూస్ అంతా దొరికింది. రేపు టీవీలో వేస్తా, ఆ విజువల్స్ చూసి మంచిగా ఎంజాయ్ చేస్తా. సరేనా? పరా పోదాం. అన్నా నువ్వు చిన్న మిస్టేక్ చేసిన. ఏ ఫోకస్ కదరా, లైట్ కాదన్నా, రికార్డ్ బటన్ ఆన్ చేయలేదు. చిన్న మిస్టేక్ కాదురా, పెద్ద మిస్టేక్. సార్ ఈ లొల్లి మళ్ళా ఫస్ట్ కార్ నుంచి స్టార్ట్ చేద్దామా? అరే నువ్వు దగ్గరికి రారా. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు. మీ ఛానల్ ఎన్ని వస్తుందా? యూట్యూబ్లో. ఎంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్స్? అరే ఎంతమందిరా? ముగ్గురన్నా. చూడండి అక్కడ ఏముందో. ఎవరు? నువ్వు, మీ తమ్ముడు, మీ అన్న. అంటే నువ్వు ఎందుకు బొక్క అని చేసుకోలే. అంటే అన్న ముగ్గురం అన్న. చట్